మసాలాకి స్వాగతం. ఇవాళ మనము చాలా పాత పద్ధతిలో కోయ తోటకూరతో పులుసు చేసుకుంటాం. అదేంటంటే రెగ్యులర్ తోటకూరలా పెరుగు తోటకూరలా ఉంటుంది, చిన్న చిన్నగా ఉంటుంది. అది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అదేంటంటే చక్కగా అన్నీ కలిపి పెట్టుకుంటే కుండలో చాలా అవర్స్ పడుతుంది, కానీ ఓపికగా చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. బాగుంటుంది, సింపులే. కాకపోతే ఏంటంటే అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. కావలసిన పదార్థాలు: ఒక మట్టి కుండలో, ఇది కొయ్య తోటకూర అంటారు, సిటీస్లో కూడా దొరుకుతుంది ఈ మధ్య, బాగుంటుంది. కొయ్య తోటకూరలో పచ్చిమిర్చి ముద్దని అంటే మిక్సీ పట్టించాను అది, దాని తర్వాత కచ్చాపచ్చాగా దంచిన గార్లిక్, ఉల్లిపాయను కూడా కొంచెం మిక్సీ పట్టించాను అనమాట. అన్నీ కచ్చాపచ్చాగా ఉన్నాయి. ఓకే, దాంట్లోకి పసుపు, కొంచెం కారం ఎక్కువ పడుతుంది, పర్వాలేదు, తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇంతే వేయాలని రూల్ ఏం లేదు. వెన్నపూస, ఇది ఇంట్లో చేసిన వెన్నపూస. ఈ కూరకి సీక్రెట్ ఏంటంటే వెన్నపూస, వెల్లుల్లిపాయి అన్నీ కలిపి ఉడికిందే బాగుంటుంది. ఓకే, కొంచెం ఆయిల్ వేసాను. ఇది కళ్ళుప్పు అనమాట, రాక్ సాల్ట్ అంటారు కదా అది. ఇదేంటంటే మధ్యలో మసాలా ఉంది, ఇప్పుడు కింద కూర ఉంది, పైన ఆకుకూర ఉంది. ఓకే, యాక్చువల్గా ఇది నేను చేయలేదన్నమాట, అమ్మ చేసింది. సో అంతే అనమాట. పొయ్యి మీద పెట్టుకొని కొంచెమే వాటర్ వేసుకొని, ఎందుకంటే అడుగంటకుండా. సో ఇలా ఉడుకుతూ రావాలి, చాలా టైం పడుతుంది, ఒక 2 hours అన్న పడుతుంది సిమ్లో. ఈ కూర 15 days నుంచి 1 month దాకా కూడా ఉంటుంది. పోపులో కూడా మళ్ళీ గార్లిక్ వేయాలి. ఇందులోకి ఎంత గార్లిక్ వేస్తే అంత టేస్ట్ అనమాట. ఆవాలు, కామన్గా ఉండేవే, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు మాడకుండా చూసుకొని కావాల్సినవన్నీ వేసి మంచిగా ఫ్రై అవ్వాలి, అంతే. ఇక తోటకూరని ఏం చేసామంటే కొంచెం పప్పు గుత్తితో ఎనిపి ఈ పోపు అందులో కలిపేయటమే, చాలా బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళకు మాత్రమే కుదురుతుంది. ఓకేనా?